హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏఐని యూజ్ చేసి అడాబ్ ఫోటోషాప్ 2024లో జనరేటివ్ ఫిల్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో పైన వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోను ఓపెన్ చేయండి. ఓకే, నేను ఇక్కడ సర్కిల్ వేస్తున్నాను. L2తో సర్కిల్ వేసి రైట్ క్లిక్ చేసి మీకు డౌన్లో జనరేటివ్ ఫిల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. మీకు ప్రాంప్ట్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ ప్రాంప్ట్ బాక్స్లో మీరు దేన్నైతే జనరేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అక్కడ టైప్ చేయండి. నేను వాటర్ ఫాల్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, వాటర్ ఫాల్ అని టైప్ చేస్తే వాటర్ ఫాల్ వచ్చింది చూడండి. మళ్ళీ మీకు ఇక్కడ రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ వచ్చాయి. మీకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ స్కైలో కూడా సర్కిల్ వేస్తున్నాను. సర్కిల్ వేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి జనరేటివ్ ఫిల్ మళ్ళీ క్లిక్ చేశాను. మళ్ళీ ప్రాంప్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాంప్ట్ బాక్స్లో నేను ఫ్లయింగ్ బర్డ్స్ అని ఇస్తున్నాను. ఓకే, ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చి జనరేట్ అని కొట్టాను. ఓకే, జనరేట్ కొట్టంగానే మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ వచ్చాయి చూడండి. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ వచ్చాయి. ఏది సెట్ అవుతుంది అనిపిస్తే దాన్ని మనం ఉంచుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ డౌన్లో సర్కిల్ ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడ డౌన్లో సర్కిల్ ఇచ్చి మళ్ళీ జనరేటివ్ ఫిల్ ఇస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్లో నేను సిట్టింగ్ లయన్ అని ఇచ్చాను. ఓకే, మళ్ళీ ఇక్కడ లయన్ వచ్చింది చూడండి. మళ్ళీ మీకు రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏది కరెక్ట్గా సూటబుల్ అవుతుందో అనిపిస్తే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏఐని యూజ్ చేసి అడాబ్ ఫోటోషాప్ 2024లో జనరేటివ్ ఫిల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ JBDS నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.